హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే 'ముఫాసా ద లయన్ కింగ్' మూవీ చూశాను. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది బ్యారీ జెకిన్స్ గారు. అండ్ ఈ మూవీని రాసింది జెఫ్ నాథన్సన్ లిండా గారు. అండ్ ఈ మూవీ 2019లో వచ్చిన 'ద లయన్ కింగ్'కి ఒక ప్రీక్వెల్ అనమాట. అండ్ ఈ మూవీని నేను 3Dలో చూశాను తెలుగులో. అండ్ ఈ మూవీలో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నేను అనుకున్న దానికన్నా ఇంకో 10-20% ఎక్స్ట్రా ఉన్నాయి. అండ్ విజువల్స్ ఎంత బాగున్నాయంటే మనం ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళిపోతాం, ఒక యానిమల్ వరల్డ్లోకి. ఈ సినిమా పిల్లలకైతే చాలా నచ్చుతుంది. 2019లో వచ్చిన ద లయన్ కింగ్ మూవీలో మనం పూర్తిగా సింబా గురించి చూస్తాం. బట్ ఇప్పుడు వచ్చిన ఈ ముఫాసా ద లయన్ కింగ్లో పూర్తిగా ముఫాసా గురించి చూస్తాం మనం. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ అలాగే సౌండ్ ఎఫెక్ట్స్, మంచి సౌండ్ ఎఫెక్ట్ ఉన్న థియేటర్లో మీరు చూస్తే దీని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అలాగే క్యారెక్టర్స్ ఒక ఫీలింగ్స్ని పోర్ట్రే చేయడం కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. ముఫాసా మూవీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే, ఈ ముఫాసా మూవీ అనేది 2019లో వచ్చిన ద లయన్ కింగ్ ఒక ప్రీక్వెల్ అనమాట. అండ్ ఇందాక చెప్పినట్లు 2019లో వచ్చిన ద లయన్ కింగ్లో మొత్తం మనం సింబా గురించి చూస్తాం. అండ్ సింబా అంటే కింగ్ ముఫాసాకి అండ్ క్వీన్ సరాబికి పుట్టిన ఈ చిన్న కబ్ అనమాట, అదే సింబా. కానీ ఇప్పుడు వచ్చిన ముఫాసా ద లయన్ కింగ్లో పూర్తిగా మనం ముఫాసా గురించి చూస్తాం. ముఫాసా కబ్ నుంచి ఒక పెద్ద కింగ్ వరకు ఎలా ఎదిగాడు అని. అండ్ ఈ మూవీలో ముఫాసా చిన్నప్పుడు ఒక ఫ్లడ్లో పడి కొట్టుకుని వెళ్ళిపోతాడు ఒక సెపరేట్ ల్యాండ్కి. అక్కడ టాకా అనే ఒక లైన్ని మీట్ అవుతాడు. అండ్ అక్కడి నుంచి ముఫాసా ఒక జర్నీ కింగ్ అయ్యేంత వరకు. అండ్ మధ్యలో ఒక వైట్ లైన్స్ గ్రూప్ ముఫాసాని చేస్ చేస్తూ ఉంటాయి. సో వీటినన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ముఫాసా ఎలా కింగ్ అయ్యాడు అనేదే ప్లాట్ లైన్. సో మూవీలో నాకు మహేష్ బాబు గారి వాయిస్ యాజ్ ముఫాసాగా ఎక్సలెంట్గా ఉంది. చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. అండ్ అలాగే టాకాగా సత్యదేవ్ గారి వాయిస్ కూడా చాలా బాగుంది. ఎందుకు వీళ్ళిద్దరిది ఎక్కువ చెప్పానంటే, మహేష్ బాబు గారిది అలాగే సత్యదేవ్ గారిది అంటే ముఫాసాది టాకాది జర్నీ ఎక్కువసేపు ఉంటుంది మూవీలో, సెకండ్ హాఫ్ అంతా కూడా. సో అందుకనే వీళ్ళిద్దరిదే మనకు చాలా ఎక్కువ హైలైట్ అవుతుంది అనమాట. అలాగే బ్రహ్మానందం గారు వాయిస్ యాజ్ పుంబాగా కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఆలీ గారు టిమోన్గా కూడా ఎక్సలెంట్గా ఉంది, మనం చాలా నవ్వుకుంటాం. అండ్ అలాగే అయ్యప్ప పి శర్మ గారు కూడా చేశారు. అండ్ ఆయన కిరోస్కి వాయిస్ ఇచ్చారనమాట. సో ఓవరాల్గా తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా సెట్ అయింది ఈ ముఫాసా ద లయన్ కింగ్కి. సో ముఫాసా ద లయన్ కింగ్ మూవీలో విజువల్స్ చాలా బాగున్నాయి, సౌండ్స్ కూడా బాగున్నాయి. అలాగే క్యారెక్టర్స్ని తీసుకెళ్ళిన విధానం కూడా చాలా బాగా చూపించారు. సో కొంచెం ప్రాబ్లం ఎక్కడుందంటే, ఈ సినిమా ఒక స్టోరీ రెగ్యులర్ టెంప్లెట్ అనమాట. ఇది బాగా హై మూమెంట్స్ కూడా చాలా చోట్ల లేవు. 2019లో వచ్చిన ద లయన్ కింగ్తో కంపేర్ చేస్తే లైక్ ఇందులో ఒక ఫీల్ అనేది కొంచెం తగ్గింది. 2019లో వచ్చిన ద లయన్ కింగ్లో మూవీ చూస్తే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా త్రూ అవుట్ ఎమోషన్ అనేది క్యారీ అవుతుంది మనకి. బట్ ఇప్పుడు వచ్చిన ముఫాసా ద లయన్ కింగ్లో అది కొంచెం మిస్ అయిందని నాకు అనిపించింది. మూవీ ఒక రన్ టైం 2 hours. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీలో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ అండ్ కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. బట్ వన్స్ ముఫాసా ఫ్లడ్లో పడి టాకా దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యాక మళ్ళీ సినిమా కొంచెం డల్ అనిపించింది. ఒక 40-45 minutes చాలా స్లో డల్ నరేషన్తో అలా వెళ్తూ ఉంటుంది. బట్ మళ్ళీ క్లైమాక్స్ అయితే వెరీ హై ఉంటుంది. క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా బాగుంటాయి. మంచి మంచి సీన్స్ అన్నీ అక్కడ చాలా బాగా చూపించారు. ఎందుకు నేను మధ్యలో ఒక 40-45 minutes డల్ అయిందని అన్నానంటే, దీన్ని ప్రీవియస్ మూవీ అయిన ద లయన్ కింగ్తో కంపేర్ చేసుకుంటే ఆ ఒక ఎమోషనల్ ఫీలింగ్ కానీ, చాలా హై మూమెంట్స్ కానీ కొన్ని ఇందులో మిస్ అయ్యామన్నమాట. అండ్ అలాగే చాలా సాంగ్స్ పెట్టేశారు. ప్రతి 10 నిమిషాలకి పావుగంటకి బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్క సాంగ్ వస్తూ ఉంటుంది. దానివల్ల స్టోరీ వెళ్ళే ప్రొసీడింగ్స్ని కొంచెం డిస్టర్బ్ చేసిందని నాకు అనిపించింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మూవీ అయితే బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, ఎక్సలెంట్గా ఉంది మూవీ. అండ్ మూవీ మెయిన్గా చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చిన్నపిల్లలు తీసుకెళ్లే వాళ్ళు మ్యాక్సిమం 3D ఉన్న మూవీకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అందులో సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అలాగే పిల్లలకి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో మూవీ చూసాక మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, సో దట్ ఇంకా ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.